అదో అందమైన మరియు భయంకరమైన అడవి ప్రాంతంలో ఉండే చిన్న పల్లెటూరు. పగలు ఎంతో అందంగా ఉండే ఆ ఊరు రాత్రి అయ్యేసరికి భయంకరంగా మారిపోతుంది. ఆ ఊరిలోని వారు సాయంత్రం అయితే ఇళ్ల నుండి బయటికి రారు. దానికి కారణం ఆ ఊరిలో ఉండే పిశాచి. నలుగురు స్నేహితులు ఆ ప్రాంతం గురించి తెలియక రాత్రి సరిగ్గా 12:10 ఆ అడవి గుండా ఒక కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ నల్లని చీకటిలో ఆ కార్ హెడ్ లైట్స్ చిన్నని మిణుగురు ఇచ్చే కాంతికి సమానంగా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. రే మామా, దెయ్యాలు తిరిగే టైంలో పార్టీ ఏంటో. అసలే నాకు రాత్రి 7 దాటితే బయటికి వెళ్ళాలంటే భయం. ఇప్పుడేమో అర్ధరాత్రి, అందులోనూ అడవి. మన డెస్టినీ ఏంటో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు రవి. దూరంగా చాలీ చాలని వెలుగులో వెంకటాపురం అనే బోర్డు అతనికి కనిపించింది. వెంకటాపురమా అని షాక్లో ఉండిపోయాడు రవి. ఇంతలో అతని ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో కారు వేగం తగ్గించి చెవిలో ఉన్న హెడ్సెట్ సరిచేసుకొని, దారి తప్పామనుకుంటా బ్రో అన్నాడు రవి ఫోన్ లిఫ్ట్ చేసి. అలా ఎలా తప్పావురా? లొకేషన్ షేర్ చేశాగా అన్నాడు అవతలి వ్యక్తి. అది కాదురా, గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూనే వచ్చాము. బట్ నా ఫోన్ ఎందుకనే నన్ను అలర్ట్ చేయలేదు అని సందిగ్ధతను తెలిపాడు రవి. మేబీ ఏదో టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడున్నావు అన్నాడు వరుణ్ ఆ వ్యక్తి. ఇదేదో వెంకటాపురం అని ఉంది అన్నాడు రవి. బ్రో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వరుణ్ మాటలలో భయం, కంగారు రవికి అర్థమవుతూనే ఉంది. మీరు కార్ వెనక్కి తిప్పి వచ్చేయండి అన్నాడు అతడు. వెనక్కి ఎందుకు బ్రో? ఇక్కడి నుండి రావడానికి దారి లేదా అన్నాడు రవి. ప్లీజ్ బ్రో, కారణాలు నాకు తెలుసు, కానీ ఆ వెంకటాపురం అనే గ్రామం గురించి నీకు తెలియదు. అది రాత్రి అయితే చాలా భయంకరమైన ప్రదేశం. అటు నుంచి రాత్రి ప్రయాణం చేసేవారు తెల్లారేసరికి శవాలుగా తేలారు. ఆ ఊరి ప్రజలు సాయంత్రం అయితే చాలు ఇళ్ల నుండి బయటికి రారు. ప్లీజ్ బ్రో, కారణాలు ఇంకా కారణాలు నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు అన్నాడు వరుణ్. ఏమైందేంటి? విషయం కూపీలాగుతూ అడిగాడు రవి. అక్కడ ఆమె ఉంటుంది అన్నాడు వరుణ్. ఎవరు బ్రో? సరిగ్గా చెప్పు అన్నాడు రవి కాస్త క్యూరియాసిటీ కలగల్పిన గొంతుతో. బ్రో, నువ్వు ఇక్కడికి వచ్చాక తీరికగా చెప్తాను. ఏంట్రా పెద్ద సీన్ చేస్తున్నావు? ఈ ఊరిలోకి వెళ్తే ఏమవుతుంది? రెట్టించాడు రవి. హే రవి, అది షార్ట్ కట్, ఇక్కడి నుంచి రా అని మరో వ్యక్తి మాటలు వినిపించాయి. అవునా అంటూ అవతల వరుణ్ మాటలు శ్రద్ధగా వింటున్నాడు రవి. హే బ్రో, వాడికేం తెలీదు, అది ప్రమాదం, ఆ మాత్రం చేయకు అని రెట్టించి చెప్పాడు రవి వరుణ్కి. సరేరా, ఆ దారిలో రాములే అంటూ కాల్ కట్ చేశాడు రవి. వీళ్లతో ముందుగానే మొదలుపెట్టినట్టు ఉన్నారు. మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారు. అసలే వచ్చేటప్పుడే చాలా భయం వేసింది. మళ్ళీ అంత దూరం మా వల్ల కాదు. షార్ట్ కట్ అన్నాడుగా, చూద్దాం అనుకొని గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూశాడు. అతని కళ్ళలో వెలుగు వచ్చింది. మరో 2 కిలోమీటర్లు రయ్యమని వెళ్ళిపోవచ్చు అనుకుంటూ కారు దూకించాడు వెంకటాపురంలోకి. ఏదో తెలియని భయం అతనిని ఆవరించింది. కారణం వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న మార్పు. ఉన్నట్టుండి నల్లని మేఘాలు ఆకాశంలో గుమిగూడాయి. కొన్ని క్షణాల వ్యవధిలోనే వర్షం భీకరంగా విజృంభించి విరుచుకుపడింది. భయం రెట్టింపు అయింది. వ్యాపర్ సహాయంతో మెల్లగా కారు కదులుతుంది. కార్తో పాటే అతని ఆలోచనలు సాగుతున్నాయి. అతను అలవాటుగా చదివే హారర్ స్టోరీస్ కళ్ళ ముందు ప్లే అవుతున్నట్టుగా ఏవేవో గుర్తుకు వస్తున్నాయి. ఎంత ఆపాలి అనుకుంటున్నా ఆ ఆలోచనలు ఆగడం లేదు. భయంగా కారు నడుపుతున్న రోడ్డుపై ఒక జంతువు వచ్చినట్టు అనిపించింది. అంతే, సడన్గా బ్రేక్ దానంతట అదే ఆగిపోయింది. ఇంకా చేసేదేమీ లేక వర్షం వల్ల దారి మొత్తం బురదతో నిండిపోయి ఉండడం వల్ల
నలుగురు వెంకటాపురంలోనే ఈ రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. చుట్టూ చిమ్మ చీకటి. చివరికి ఇళ్ల బయట వెలుతురు కూడా లేదు. సాయం అడుగుదాం అనుకుంటే ఏ ఒక్కరూ బయటికి రావడం లేదు. కనీసం మాట్లాడడం లేదు. ఇంకా లాభం లేదు అనిపించి వారికి కొంచెం దూరంలో ఒక పాడుబడిన సత్రం కనిపించింది. నలుగురు దానిలోకి వెళ్ళారు. మరో పక్క వరుణ్, ఏమైంది అన్నాడు ఆనంద్ అతడిని కదుపుతూ. ఇంకేం అవ్వాల్రా, అంతా నీ వల్లే. నేను రవిని ఆ దారిలో రావద్దు అని మొత్తుకుంటున్నా వాడు వినలేదు. నువ్వు వాడిని ఆ దారి గుండా వచ్చే లొకేషన్ షేర్ చేశావు. వాళ్ళు ఇక రారు. రేపు పేపర్లో నలుగురు స్నేహితులు అనుమానాస్పద మృతి అనే వార్త మాత్రమే వస్తుంది చూడు అని అరిచాడు పెద్దగా వరుణ్. ఆ శబ్దానికి అక్కడున్న మిగతా వారు అంతా కంగారుగా ఏమైంది అంటూ వారి చుట్టూ చేరారు. ఆమె వాళ్ళని చంపేసి ఉంటుంది. వాడు ఫోన్ తీయడం లేదు. వాడు కాల్ చేసి 2 గంటల పైన అవుతుంది. వాళ్ళు ఉంటే ఎప్పుడో వచ్చి ఉండేవారు. ఆమె వారిని చంపేసి ఉంటుంది. ఆ ఊరిలో రాత్రిపూట అడుగు పెట్టిన వారిని ఎవరినీ వదలలేదు అన్నాడు వరుణ్. ఎవరు ఆమె అడిగాడు ఆనంద్. ఆమె రక్తం తాగే పిశాచి. ఆమె తన అందంతో మగవాళ్ళని లోబరుచుకొని వారిని చంపి రక్తం తాగుతుంది అన్నాడు వరుణ్ వణుకుతున్న గొంతుతో. రే, అదేం ఉండదు. కార్ రిపేర్ అయి ఉండొచ్చు. అసలు అలాంటివి ఏం ఉండవు అన్నాడు ఆనంద్ వరుణ్తో. నీకు తెలీదురా, మా చుట్టాల్లో ఒకడు దానికి బలయ్యాడు. ఆమె ఎవరిని వదలదు అన్నాడు వరుణ్. నువ్వు ఆమెను చూసావా అన్నాడు ఆనంద్. దానికి వరుణ్, ఒకరోజు రాత్రి నేను తెలియకుండా వెంకటాపురంలోకి వెళ్ళాను. కారు నడుపుతున్న నాకు రోడ్కి అడ్డుగా తెల్లని దుప్పట పరిచినట్లు అనిపించింది. అంతే, బ్రేక్పై కాలు దానంతటా అదే వచ్చి చేరి కారు పూర్తిగా ఆగిపోయింది. నా శరీరం అంతా స్వేదం అలుముకోసాగింది. గుండె కొట్టుకోవడానికి సైతం వెనకడుగు వేస్తుంది. అందులో ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. మెల్లగా కారు దిగి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి భయంగా వణుకుతున్న చేతులతో ఆ దుప్పటిని లాగేశాను. అందులో నుంచి నల్లని అడవి పిల్లి బయటకు వచ్చి పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని భయంలో పిల్లి కూడా పులిలా కనిపిస్తుంది. మన భయం తప్ప ఇంకేం ఉండదు అని నాకు నేను సర్ది చెప్పుకొని కారు వైపు నడవసాగాను. ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక పెద్ద మెరుపు రావడంతో ఆ వెలుతురులో కార్ బ్యానెట్పై ఓ మహిళ కూర్చొని ఉన్నట్టు కనిపించడంతో భయంతో నా అడుగులు ఆగిపోయాయి. ఇంత రాత్రివేళ వర్షంలో ఎవరై ఉంటారు? దెయ్యమా అనుకున్నాను. నా గుండె భారంగా కొట్టుకుంటుంది. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఎవరు అన్నాను వణుకుతున్న గొంతుతో. ఆమె వైపు నుండి సమాధానం లేదు. ఇంకా ముందు వెళ్ళగా మళ్ళీ ఓ ఉరుము ఉరమడంతో కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి చూశాను. కానీ అప్పుడు ఆ మహిళ అక్కడ లేదు. అదే ఏమైంది? ఇక్కడేగా ఉండాలి అని కారు చుట్టూ చూశాను. కానీ ఆమె జాడ తెలియలేదు. నా భ్రమ ఏమో అని అనుకున్నా. కానీ భయం మాత్రం తగ్గడం లేదు. చుట్టూ ఉన్న వాతావరణం ఏదో చెప్పాలని చూస్తుంది. మత్తుగా మైకంలోకి నెట్టేసే మల్లెపూల వాసన చుట్టూ ఆవరించింది. ఆ వాసన ముక్కుపుటలను తాకగానే నాలో అంతవరకు ఉన్న భావం తొలగిపోయి మోహంలోకి పడిపోయినట్టుగా శరీరం అదుపు తప్పి ఆడస్పర్శను కోరుకుంటూ వళ్ళంతా సెగలు గక్కే కొలిమిలా వేడెక్కిపోయింది. పైన కురుస్తున్న వర్షం కూడా ఆ వేడిని చల్లార్చక ఎవరికోసమో నా అడుగులు వేగంగా పడుతున్నాయి. నేను కోరుకున్న మగువ శరీరపు సుగంధాలు అతి దగ్గరలో ఉన్నట్టుగా నా ముక్కు గుర్తించింది. ఆమె కోసం నా 4 దిక్కులు తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద ఆమె కూర్చొని నా వైపు తిరిగి అందంగా చూసి చిలిపిగా నవ్వింది. ఆమె నవ్వు ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. అప్పటిదాకా అమావాస్య చీకటిని తలదన్నేలా ఉన్న చీకటి మొత్తం మాయమయ్యి పున్నమి రేయిలా పిండి ఆరబోసిన వెన్నెల్లా మారిపోయింది వాతావరణం. ఆమె వైపు కోరికగా చూస్తూ ఉన్నాను.
పాల వంటి తెల్లని శరీరం ఆమెది. తామర రేకుల వంటి పెదాలు, కలువ కళ్ళు. ఎంతటి వాడైనా ఆమె వశం అయ్యేలా ఉన్న అందం ఆమె నన్ను మరింత రెచ్చగొట్టింది. ఆమె నవ్వు నాలో కోరికను తారాస్థాయికి చేరుస్తుంది. ఆమెను గాఢంగా హత్తుకోవాలని పరుగున వెళ్ళి ఆమెను పట్టుకోబోయాను. బదులుగా ఆమె కూడా అంతే వేగంతో అల్లుకుపోసాగింది. అంతలో ఒక పెద్దాయన నన్ను గట్టిగా పట్టుకొని దూరంగా రెట్టారు. నేను కింద పడిపోయాను. ఆమె ఒక్కసారిగా పిశాచిగా మారింది. ఆ పెద్దాయన పెద్ద సాధువు. ఆ పిశాచి ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఆ సాధువు వలన నేను చావు నుండి బతికి బయటపడ్డాను.